పడుకుని విశ్రాంతి తీసుకోమంటే వింటేగా. నిన్న నేనే వేషం వేస్తానని ఒంటి కాలు మీద నిలబడి తెల్లవారు ఆడితే ఏమవుతుంది? తప్పకుండా 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. మీరందరూ వెళ్ళండి. బాబుకి పిర్ర మీద ఇంజెక్షన్ చేయాలి. వెళ్ళండి. ఎక్కడో అక్కడ గుచ్చి నయం చెయ్యి. తమ్ముడు, నిన్న నాటకం బ్రహ్మాండంగా ఉందనుకో. వెంకీ, ఈ రోజు రాత్రికి నాటకం జరుగుతుందిగా? జరుగుతుందిలే. ఎంతమంది ఎదిరించి నిలిచినా కుమారస్వామి శిరస్సు ఖండించకుండా వదలను. నీ అహంకారము, అర్థం లేని ఆవేశము నీ సైన్యాన్ని ఓటమి పాలు చేస్తుంది. అన్నిటినీ కోల్పోయి అభాగ్యురాలిగా నిలిచాను. ఇల్లు వదిలాను, వాకిలి వదిలాను, ఈ దేశాన్ని వదిలాను. ఒక్కరోజు కూడా వాడు ముఖ్య పాత్ర వేయకూడదని నువ్వే ఆ వేషం వేశావు. ఇప్పుడు 10 రోజులుగా వాడే వెళ్తున్నాడు. నువ్వేం చేయగలిగా వాడిని? శ్రీ శ్రీ శివరాం భాగవతుల గారికి ఈ డబ్బు మాల్ని బహుమతిగా ఇస్తున్నాను. తర్వాత వరలక్ష్మి గారికి. ఇప్పుడు సోము ట్రూప్ అన్న విషయం మరుగున పడి శివ ట్రూప్ అన్న మొదలు పెట్టారు. తీసుకో. నేను కథానాయకునయ్యాక మీతో కలిసి ఎప్పుడు నటిస్తానా అని ఆశగా ఎదురుచూశాను. అది ఇప్పుడు నెరవేరింది. నా నటన ఎలా ఉందో చెప్పరా మీరు? దేశ విదేశాలు తిరిగి గానకోకిలన్న బిరుదు కూడా తెచ్చుకున్నాను. కానీ నా నటన గురించి మీరేం చెప్తారో తెలుసుకోవాలి. అందంగా ఉన్నావు, అది చాలదా? ఏ, నా నటన నచ్చలేదా? వద్దు వరలక్ష్మి, వదిలే. నేను మాట్లాడుతూ ఉంటే మీరు వెళ్తున్నారేంటి? నువ్వు నటిస్తున్నప్పుడు నాటకాన్ని ఆపి నీ చెంప పగలగొట్టాలనిపించింది. నువ్వు అక్కడ చేసింది నటన అనుకుంటున్నావా? ఇవన్నీ దిగేసుకొని ఊపుకుంటూ ఫు! అద్భుతంగా నటించిన శివరాం భాగవతారికి నేనిచ్చే బహుమతి కద్దరు జెండా ఓడని చూడండి. కద్దరు జెండా ఓడని చూడండి. స్వాతంత్ర్యం, స్వాతంత్ర్యం, స్వాతంత్ర్యం. భారత మాతా కీ జై! మహాత్మా గాంధీకి జై! వందే మాతరం! వందే మాతరం! వందే మాతరం! లాకెళ్ళండ్రా. అద్భుతంగా నటించిన శివరాం భాగవతారికి నేనిచ్చే బహుమతి. రంగస్థలం మీద నువ్విచ్చిన బహుమతికి నీకు నా బహుమతి. కృతజ్ఞుణ్ణి.